వెల్కమ్ టు 10 PM న్యూస్. నేను సాయి. ఇక డీటెయిల్స్ వెళ్తే కనుక దేశ రాజధాని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ అలాగే హోటళ్లలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం దేశం ఉలికిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో 10 మంది భారతీయులతో పాటుగా 11 మంది విదేశీయులు కూడా మృతి చెందారు. మరో 47 మందిని రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది రక్షించారు. ఇక చనిపోయిన వారిలో 9 మంది కూడా ఆఫ్రికాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరంతగా మెడికల్ ట్రీట్మెంట్ కోసం కానీ చిన్న చిన్న పనుల కోసం వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఈ హోటల్లో 6 గదులకు అనుమతి ఉంటే కనుక రెస్టారెంట్లో 25 గదులు నిర్మించినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై అధికారులు తీవ్రమైనటువంటి జరుపుతున్నారు. ప్రమాదం జరిగినటువంటి స్థలం నుండి కూడా మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఇప్పుడు అందిస్తారు. సాకేత్లో ఈరోజు జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం ఉదయం 8:50 జరిగినటువంటి ప్రమాదము దాదాపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా 21 మంది మృతి చెందారు. 47 మందికి పైగా కూడా రెస్క్యూ చేసి కాపాడినటువంటిది ఒకవైపు పోలీసులు కూడా అధికారులు ప్రకటించారు. ఇప్పుడు నేనున్నటువంటి ప్లేస్ అంతా కూడా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్లేసు ఘటన జరిగినటువంటి ప్లేస్ ఉన్నాము. ప్రస్తుతం ఇది ఒక సాకేత్ ఉండేటటువంటి ప్లేసు. ఈ ప్లేస్ అంతా కూడా ఉదయం పూట అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉండేటటువంటి ప్లేసు. ఒక్కసారిగా కూడా అంటే ఇది అంతా కూడా ఇక్కడ మనకు కనిపించేటటువంటిది ఏదైతే బిల్డింగ్ ఇక్కడ సాకేత్కి సంబంధించినటువంటిది ఇటువైపు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ హోటల్ మనకు ఇక్కడ మిక్స్ ఇక్కడ మనకు పైన కనిపించేటటువంటి హోటలు దాదాపు ఇది ప్రమాదం జరిగినటువంటి హోటల్ అది. దాని పక్కన మనకు లెమన్ గ్రీన్ ఐఎన్ఎన్ అన్నటువంటిది జో బగల్ మే హై లెమన్ గ్రీన్ హోటల్ అంటే ఏదైతే హోటల్ పేరు మనకంతా కూడా మీడియా ముఖంగా వచ్చినటువంటిది లెమన్ గ్రీన్ ఐఎన్ఎన్ అన్నటువంటిది హోటల్ పేరు వచ్చింది. కానీ అది కాదు, దాంట్లో అంటే ప్రమాదం జరిగింది అందులో కాదు, దాని పక్కలో ఉండేటటువంటిది మిక్స్ అన్నటువంటిది హోటల్ లో జరిగినటువంటిది. దాదాపు ఇదంతా కూడా మొట్టమొదట ఇది ఒక గోడౌన్ లాగా ఉన్నది. కానీ దీనికి సంబంధించినటువంటిది 4 సంవత్సరాల క్రితమే దీనికి పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా ఒక హోటల్ లాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో దాదాపు ఒక 6 రూమ్లు అంటే 6 అంతస్తుల బిల్డింగు. ఈ ప్రమాదం జరిగినటువంటి దాంట్లో అంటే మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, 3rd ఫ్లోర్ వరకు కూడా జరిగినటువంటి ప్రమాదం మీరు చూస్తున్నారు. కింద జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఏదైతే ఉందో అదంతా కూడా మంటలు వ్యాపించి పైకి కూడా ఇది మొత్తం అంతా కూడా పైకి కూడా వెళ్ళినటువంటి పైకి కూడా మంటలు వ్యాపించినటువంటిది. అందులో దాదాపు మొత్తం అంటే అక్కడ ఉండేటటువంటి ఎవరైతే హోటల్లో ఉండేటటువంటి పర్సన్స్ అంతా కూడా దాదాపు మనకు ఇటు వెస్ట్ ఇండీస్కి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత నార్వే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇక్కడ దాదాపు మనకు మెడికల్ తర్వాత డిఫరెంట్ ఫీల్డ్లో కూడా నర్సెస్గా కూడా వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మటుకు ఇటు మనకు ఎదురుగా మ్యాక్స్ హాస్పిటల్ ఉంది. మ్యాక్స్ హాస్పిటల్ ఇందులో ట్రీట్మెంట్ తీసుకోవడం కొరకు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్ ఇది దాదాపు మనకు సౌత్ ఢిల్లీలో ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. చాలా మటుకు కూడా ఇక్కడ హోటల్స్కి సంబంధించినటువంటిది మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళి మనం ఒక్కసారి చూద్దాము. ఉదయం జరిగినటువంటి ఏదైతే ప్రమాదం అగ్ని ప్రమాదము ఇప్పుడు ఇదే ప్లేస్లో ఉన్నాం మనం ప్రస్తుతము. దాదాపు 6 అంతస్తుల బిల్డింగ్తో ఉండేటటువంటి బిల్డింగ్. దాదాపు ఇందులో ఒక రెస్టారెంట్, దాదాపు కింద అంతా కూడా ఒక చిన్న కిచెన్ సిస్టంతో ఉండేటటువంటిది, పైన కూడా దాదాపు ఒక 4 ఫ్లోర్లుగా ఉండేటటువంటిది. ఇందులో చాలా మటుకు కూడా ఫారినర్స్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా స్టే చేస్తారు. వీరందరూ కూడా మెడికల్ ట్రీట్మెంట్ కొరకు తర్వాత చిన్న వర్క్స్ నిమిత్తము ఎక్కువగా మనకు సౌత్ ఢిల్లీలో మాల్వి నగర్ సాకేత్లో ఈ ప్రాంతాల్లో వీళ్ళే ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు. దాదాపు ఎవరు ఎక్కడి వాళ్ళు వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇంకా ఎవరి అందుబాటులోకి రాలేదు. కానీ గ్రౌండ్లో మనకు అంటే ఇక్కడ మనం చూస్తున్నాము దాదాపు 1st ఫ్లోరు తర్వాత 2nd 3rd ఫ్లోరు ఎక్కువగా కూడా అంటే ఫైర్ అయినటువంటి ప్లేసెస్. దాని మంటలంతా కూడా పైన ఉండేటటువంటి మనకు 5th 6th ఫ్లోర్కి అంతా కూడా స్ప్రెడ్ కావడము. అందులో ఉండేటటువంటి వాళ్ళు అంటే లోపల 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు తర్వాత కొంతమంది మహిళలు కూడా పైనుంచి కిందికి జంప్ అయ్యి కిందికి దూకేటటువంటి ప్రయత్నము చేస్తున్నటువంటి దృశ్యాలను ఈ చుట్టుపక్కలంతా కూడా ఇండ్లు తర్వాత మనకి ఇరుకైనటువంటి సందులు ఇలాంటివంతా కూడా మనకు సౌత్ ఢిల్లీలో ఈ ప్రాంతం అంతా కూడా కనపడుతుంది. దాదాపు ఇక్కడ పైనుంచి ఎవరైతే దూకేటటువంటి సమయంలో కూడా ఇక్కడ మంటలంతా కూడా చూసి చుట్టూరు ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళని రక్షించడం ప్రయత్నం చేశారు. చాలా మటుకు ఇక్కడికి
అంటే ఫైర్ ఇంజన్ తర్వాత ఇక్కడికి రావడానికి కొంత టైం పట్టింది, ఆలస్యమైంది. చాలా మటుకు ఇక్కడ ఉండేటటువంటి అంటే ఇటు చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళే చాలా మంది వాళ్ళని సేవ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కింద అంటే మనకు కింద ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ ఫోరెన్సిక్ నిపుణునికి సంబంధించిన టీం అంతా కూడా వచ్చింది. ప్రమాదం సంఘటన ఎలా జరిగింది అన్నటువంటిది కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా కూపిలాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం మనకు అక్కడ స్టెప్స్ కనపడుతుంది. అవిదేశ్ वो स्टेप्स को ऊपर फोकस करो. అక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే ఉందో అక్కడ దాని పక్కన మనకు जो स्टेप्स के बगल में कुछ मतलब जो विंडो ఓపెన్ है అక్కడ అంటే లోపలికి వెళ్లేందుకు కూడా అదొక మెయిన్ డోరు. తర్వాత మనకు కింద గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా దాదాపు ఒక 10 మంది కూడా అంటే దీంట్లో పని చేసేటువంటి వాళ్ళు గ్రౌండ్ లో వాళ్ళు ఇక్కడే ఉండి అంటే దీంట్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు స్టే చేసేందుకు ఉండేటటువంటి ప్లేస్. ఇలాంటి మొత్తం అంతా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇలాంటి బిల్డింగ్స్ అంతా కూడా మనకి సౌత్ ఢిల్లీలో కూడా అడుగడుగున కనపడుతుంది. వీటి పర్మిషన్ కూడా దాదాపు ఇచ్చి కూడా 4 సంవత్సరాల పైగా అయ్యింది. వీటికి సంబంధించిన పర్మిషన్స్ అక్కడ మనం చూస్తున్నాం. అవిదేశ్ ఉదర్ ఫోకస్ కరో, ఉదర్ జో రెస్క్యూ ఉదర్ అక్కడంతా కూడా రెస్క్యూ చేయడానికి కూడా పైకి వెళ్తున్నటువంటిది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాము. ఆ పైకి కింది నుంచి పైన ఉండేటటువంటి కొంతమంది ఇరుక్కున్నారని అంటారు. పైకి 6th ఫ్లోర్ కి వెళ్లేందుకు కూడా అక్కడ నుంచి కూడా రెస్క్యూ టీం అంతా కూడా పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలు, ఇంకా కొంతమంది లోపల చిక్కుకున్నారు అన్నటువంటిది కూడా ఏదైతే సమాచారం అనుకోవచ్చు. పైకి వెళ్తున్నారు. దాదాపు ప్రస్తుతం మాత్రం అంతా కూడా పోలీసులు తర్వాత ఫోరెన్సిక్ నిపుణుల బృందం అంతా కూడా ఘటన ఏ విధంగా జరిగింది, దేని వల్ల ఈ ప్రమాదం సంభవించింది అన్నది కూపిలాగుతున్నారు. కానీ ఇంకా మరికొంత మృతదేహాలు లోపల చిక్కుకున్నాయి అన్నటువంటిది కొంతమంది బంధువులు స్నేహితులు ఇక్కడికి వచ్చి అడుగుతున్నటువంటిది, ప్రశ్నిస్తున్నటువంటిది. వారికి చాలా మటుకు కూడా ఫారినర్స్ కి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే వారికి ఇక్కడ మనకు హిందీ తర్వాత ఇంగ్లీష్ కూడా రానటువంటి పరిస్థితి. అలాంటి ఇక్కడ చాలా మటుకు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మాత్రం అంటే వాళ్ళందరూ కూడా ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకొని ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు. మరికొంతమంది వారి ఆచూకీ కూడా తెలియదు. కానీ ప్రమాదానికి సంబంధించినటువంటిది మాత్రము ఇక్కడ అంటే దాదాపు ఈ ఘటన జరిగినటువంటి సమయంలో కొంతమంది ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపు ఒక 50 నుంచి 55 మంది లోపల ఉన్నారు అన్నటువంటిది మాత్రము ఇక్కడ స్థానికులు అందిస్తున్నటువంటిది. ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయం దాదాపు 8:50. చాలా మటుకు కూడా కొంత ఫారినర్స్ కి ఏంటంటే కొంత హ్యాబిట్ ఏంటంటే కొద్దిగా లేట్ గా నిద్ర లేవడం అన్నది వాళ్ళకు ఒక హ్యాబిట్ గా ఉంటుంది. దానితో ఇప్పుడు మనం చూస్తున్నాము డాక్టర్స్ కి సంబంధించినటువంటి అంటే ఫోరెన్సిక్ నిపుణుల బృందం అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. దాదాపు ఘటన జరిగినటువంటి అంటే ఘటన జరిగిన దాన్ని బట్టి అంటే ప్రమాదం ఎలా సంభవించింది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతము అంటే ఫోరెన్సిక్ బృందం అంతా కూడా ఇక్కడంతా కూడా చెక్ చేసి దాదాపు ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రదేశాన్నంతటిని కూడా ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం అంతా ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి బృందం అంతా కూడా ఇక్కడికి నిపుణుల బృందం అంతా వచ్చి ఇక్కడ మొత్తం అంతా కూడా ప్రతి దాన్ని కూడా అంటే ఒకవేళ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రమాదం దేని వల్ల జరిగింది అన్నది కూపిలాగుతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉండేటటువంటిది దాదాపు అంటే ఒక్కొక్కరుగా కూడా పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలను రెస్క్యూ చేసినటువంటిది. చాలా మటుకు లోపల ఉండేటటువంటి వాళ్ళని కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చాలా మటుకు మృతుల సంఖ్య పెరిగింది. దాదాపు ఇప్పటి వరకు కూడా 21 మంది మరణించారు అన్నటువంటిది. మరికొంత మందికి దాదాపు 8 మందికి పైగా కూడా కొంత క్రిటికల్ గా ఉంది సిచ్యువేషన్ అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారము. దాదాపు ఇక్కడ ఒక 40 నుంచి 45 మంది వారిని రెస్క్యూ చేసి కాపాడారు అన్నటువంటిది. దాదాపు ఎయిమ్స్ హాస్పిటల్, మ్యాక్స్ హాస్పిటల్ చాలా మటుకు ఈ హాస్పిటల్స్ లో జాయిన్ చేశారు. చాలా మటుకు అక్కడికి కూడా అంటే కొంత చికిత్స చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఇటు మ్యాక్స్ తర్వాత వెళ్ళడము, తర్వాత మరింత ట్రీట్మెంట్ హై ట్రీట్మెంట్ కొరకు కూడా అపోలో కూడా ఇటు ఎయిమ్స్ హాస్పిటల్ కూడా పంపించారు అన్నటువంటిది మాత్రము సమాచారం. కానీ ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన ఘటన ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఏదైతే ఘటన జరిగినటువంటి ప్లేస్ మనము దాదాపు చెల్లా చెదరైనటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఈ ప్రమాదం జరిగిన ఘటన మాత్రము ఒక భయానక వాతావరణం ఉన్నటువంటిది. ఇక్కడ స్థానికులు కూడా ఎప్పుడు ఏ క్షణాన ఏమవుతుందో అన్నటువంటిది భయంతో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి. కానీ
ఇలాంటి ఘటనలు ఇప్పుడు ఉండేటటువంటి ఉష్ణోగ్రత ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతూ ఉండడము, ఇలాంటి ఘటనలు కూడా ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటిది. దాదాపు వారం రోజుల్లోనే ఒక 2-3 ఘటనలు జరిగాయి. మరొకసారి ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదము మాల్వీ నగర్ సాకెట్లో జరగడంతో ఒక్కసారిగా ప్రభుత్వం కూడా ఇటు అందరూ అటు రాష్ట్రపతితో సహా ప్రధాని నరేంద్ర మోడీతో సహా అందరూ కూడా దీన్ని స్పందించడము, ప్రత్యేకంగా ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించినటువంటిది. కానీ ఇక్కడ ప్రమాద ఘటన మాత్రం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతము ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నటువంటిది పూర్తి సమాచారాన్ని ఇంకా అధికారులు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. దిస్ ఈజ్ అంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా 6 ఫ్లోర్లకు సంబంధించినటువంటిది. దీనికి పర్మిషన్స్ లేదు. దాదాపు ఒక 6 రూమ్లు ఉండేటటువంటి ఉండాల్సినటువంటి ఏదైతే బిల్డింగ్ దాదాపు ఒక 26 నుంచి 28 రూముల పైగా ఉండేటటువంటి రూమ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది. కానీ ఇప్పుడున్నటువంటి ఘటనపై మాత్రము ప్రభుత్వము మృతుల సంఖ్య అంటే మృతులు చెందినటువంటి వాళ్లకు గాయపడినటువంటి వాళ్ళకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కానీ ఇలాంటి ఘటనలు వారములో ఇది 4వ ఘటన, ఇలాంటి అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటన. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ అవితేష్ తో ఢిల్లీ.